నమస్తే. సో ప్రస్తుతం నేనైతే అమీర్పేట్ దగ్గర ఉన్నాను. మీరు చూసుకుంటే కూడా అంతా అమీర్పేట్ లొకేషన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనము అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కదా, అందరూ కూడా ఊర్లు వెళ్తూ ఉన్నారు ఆంధ్ర. మరి వాళ్ళ అమూల్యమైన ఓటుని వేయడానికి కూడా వెళ్తూ ఉన్నారు. మరి వాళ్ళ అమూల్యమైన ఓటుని ఎవరికి వేస్తారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈసారి ఆంధ్రాలో గెలుపు ఎవరిది, ఈ అంశాల మీద తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం అమీర్పేట వద్దకైతే వచ్చాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఆంధ్ర అంటున్నారు, మరి ఎక్కడ ఏంటి, వాళ్ళ ఓటు ఎవరికి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, మీ పేరు? నమస్తే అండి, విజయ్ నా పేరు. మీరు ఎక్కడ ఆంధ్రాలో, మీ ఊరు ఎక్కడ? చిత్తూరు అండి. చిత్తూరు, కాణిపాకం. రైట్. ఇప్పుడు ఆంధ్రాలో గెలుపు ఎవరిదంటారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకసారి మీ ఆంధ్రాలో గెలుపు ఎవరిది అంటే, నాకు తెలిసినంత వరకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ప్రజెంట్ ఏదో తాత్కాలికంగా అమ్మఒడులు అయ్యఒడులు ఇచ్చేసి జనాల్ని తాత్కాలికంగా అయితే ఇంప్రూవ్మెంట్ ఇవ్వచ్చేమో, కానీ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అంటే కంపల్సరీ ఇలాంటి ఈ సబ్సిడీ లాంటివి ఇస్తూ వాటితో పాటు డెవలప్మెంట్ కూడా ఉంటే అప్పుడు బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇదే హైదరాబాద్లో హైటెక్ సిటీ 1996 ఆ టైంలో కట్టినప్పుడు, హైటెక్ సిటీ కట్టినప్పుడు అందరూ ఫారెస్ట్ అడవిలో కట్టారు, దానివల్ల యూస్ ఏముంది అది ఇది అన్నారు. బట్ ఈ ప్రజెంట్ ఏమైంది, ఈ హైదరాబాద్కే కాదు ఓవరాల్గా ఈ రెండు రాష్ట్రాలకి ఇదే హార్ట్ అయింది. అలాగే నాకు తెలిసినంత వరకు బాబు గారు వస్తేనే బెటర్ అనిపిస్తుంది అండి. ఓకే అండి, ఏమనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఏమనుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారా నిజంగానే? 100% మార్పు కోరుకుంటున్నారు. వస్తుందా మరి ఈసారి కూటమి వస్తుందా? 100% వస్తుందని అనుకుంటున్నాను. ఛాన్సెస్ ఉన్నాయి అంటే, అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి కూటమి గెలిచేటువంటి అవకాశాలు? కూటమి గెలిచేటటువంటి అవకాశాలు అంటే 100% ఉంది. కర్మగాలి అవతల అతను కానీ వచ్చాడు అంటే ఇక అక్కడ ఉండేవాళ్ళు పెట్టే వేడ చదువుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవచ్చు. అందరూ బీహార్ నుంచి ఇటు వచ్చేవారు, ఈసారి అక్కడి నుంచి బీహార్కి వెళ్ళిపోవడమే అంతే. ఇంకా మీ ఓటు ఎవరికి చెప్తారా? ఇక ఇంత క్లియర్ గా చెప్పాక మళ్ళీ ఎవరికైనా అడగాల్సిన అవసరమే లేదు. అర్థమైంది, బట్ ఒక్కసారి మీ వాళ్ళు చెప్తారేమో అని. నమస్తే అండి, మీరు మీ ఓటు? సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి ఆల్వేస్ చంద్రబాబు నాయుడు. ఎప్పుడు సిపిఎన్ కి సపోర్టా? ఏమనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఏమంటున్నారు? ఆయన వస్తారు అనుకుంటున్నారు. కోరుతున్నారా, మార్పు కోరుతున్నారా? మరి బాబు రావాలి, మార్పు రావాలంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరికొంతమందితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొత్తానికి అయితే అందరూ కూడా ఆల్వేస్ వీఆర్ విత్ సిబిఎన్ అంటున్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు వస్తేనే మార్పు వస్తుంది, ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది అంటున్నారు. మరికొంతమందితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. నమస్తే అండి, మీ పేరు? తులసిరామ్. రైట్. మీరు ఆంధ్రానేనా? ఆంధ్రాలో ఎక్కడ? విశాఖపట్నం. మరి ఆంధ్రాలో గెలుపు ఎవరిదంటారు ఈసారి? ఆంధ్రాలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకసారి మీ మాటలో చెప్తారా? ఎవరు గెలవాలి అన్నదైతే ఎవరు ఒపీనియన్గా చెప్పేలో లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం లేదు. బట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది అక్కడ ఉన్న లోకల్ పొజిషన్స్ బట్టి డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. యాజ్ పర్ ఒక పార్టీని చూసో, లేదా ఒక పర్సన్ని చూసో, లేదా ఇంకొక ఒక హీరోని చూసో మనం ఓటేయడం కాకుండా లోకల్గా ఉన్న సిచ్యువేషన్ బట్టి మీకు రియల్ హీరో ఎవరు అనిపిస్తే వాళ్ళని చూసి ఓటేయడం బెస్ట్ అని నా ఒపీనియన్, నా వర్క్ అయితే. ఏమనుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైనా మార్పు కోరుతున్నారా? ఉంది, వ్యతిరేకత ఉంది, లేదు అని చెప్పను, ఉంది. బట్ అదేవిధంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే వైసీపీ మళ్ళీ వస్తే బాగుంటుంది అన్న ఒపీనియన్లో ఉన్నారు చాలా వరకు విలేజెస్లో. ఎందుకు? బికాస్ పాస్ట్లో ఎప్పుడు లేనంత విధంగా వాళ్ళకి ఫ్రీ సర్వీసెస్ అనేవి బాగా అందుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి వచ్చే నెసెసరీ థింగ్స్ అనేవి బాగా జరుగుతున్నాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వృద్ధులు, రైట్, వాళ్ళకి పెన్షన్లు అందితే చాలా, ఇంకా మీద రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు అంటారా? వాళ్ళ విషయంలో అన్నట్లేదు, నేను అదే చెప్తున్నా మీకు. లోకల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి ఎవరు పర్ఫెక్ట్ అయితే వాళ్ళకి ఓటు వేయాలనేది ప్రజలు ఆలోచిస్తారు. మీ ఓటు ఎవరికి? మా ఏరియా ప్రకారంగా ఉన్న వాళ్ళ బట్టి నాకున్న ఒపీనియన్తో నేను ఓట్ చేయాలనుకుంటున్నా. బట్ ఒక పార్టీని చూసో లేదా ఒక వ్యక్తిని చూసో కోరుతున్నారా లేదా, ఒక్క మాట చెప్పండి. మెజారిటీ పర్సన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ యూత్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైట్, అర్థమైపోయిందండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? నవీన్ కుమార్. రైట్. మీరు ఆంధ్రానేనా? ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రాలో? తిరుపతి. మరి ఇప్పుడు ఆంధ్రాలో అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, మార్పు కోరుతున్నారా? ఈసారి ఆంధ్రాలో గెలుపు ఎవరిదంటారు? తెలిసి అలయన్స్ కూటమిదే. ఎలా చెప్పగలరు? అంటే ఎలా చెప్పగలరు అంటే ఆల్రెడీ
చాలా వరకు ఆపోజిట్ అయిపోయింది. అంటే స్టూడెంట్స్ నుంచి కావచ్చు, ఎంప్లాయీస్ నుంచి విసిగిపోయారా కావచ్చు. ఇంకా? యా, నా వరకు పర్సనలీ నేనైతే విసిగాను. యాజ్ పర్ స్కాలర్షిప్స్ కావచ్చు, రీఎంబర్స్మెంట్ ఇవన్నీ నాకు క్యాన్సిల్ అయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ చేద్దాం అనుకున్నప్పుడు ఫ్రీ సీట్ వచ్చినా కూడా మొత్తం అమౌంట్ పే చేసి చదవాల్సి వచ్చింది. ఓకే. ఇంతకుముందు గ్రాడ్యుయేషన్ అప్పుడు కూడా స్కాలర్షిప్స్ అనేటివి సరిగ్గా అప్పుడు కాదు. సో నేను సో టీడీపీకి ఈసారి పక్క కూటమి టీడీపీ గెలుస్తుందా? యా 100%. రైట్. అని చెప్పలేను కానీ ఒక 95% ఛాన్సెస్. అంటే నా వరకు చాలా వరకు 50-50 అంటున్నారు కదా, నేనైతే ఏమనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారా మరి? యా అబ్సల్యూట్ కోరుతున్నారు. యా సో ఈసారి కూటమి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు? శ్రీనివాస్, మీరు ఎక్కడ? ఆంధ్రానేనా? తెలంగాణ. తెలంగాణ. సరే, మీరు ఆస్పైర్ అంటే మీ అలయన్స్ అనుకోవచ్చు. ఆంధ్ర మీద ఏమైనా అవగాహన ఉందా మీకు? టీడీపీ వస్తుందండి. ఓ మై గాడ్, నేను క్వశ్చన్ అడగకుండా ఆన్సర్ వచ్చింది. సరే, నా సాటిస్ఫాక్షన్ కోసం నేను అడుగుతా క్వశ్చన్. ఆంధ్రాలో అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? మార్పు కోరుతున్నారా ఈసారి? కోరుతురండి. టీడీపీ వస్తేనే బాగుపడుతుంది. ఎందుకంటే విసిగిపోయారా? విసుకుపోయారు మొత్తం. జగన్ ఉంటే మటుకు ఇంకా నాశనం అయిపోతుంది ఆంధ్ర మొత్తం. ఎలా చెప్పగలరు? అంటే కూటమి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి? 100% మేడం, కూటమి వస్తుంది. 100% కూటమి వస్తుంది. కూటమి ఈజీగా వస్తుంది. కూటమి వస్తే మోదీ మంచి పనులు చేస్తాడు ఆడ. 100%. అంటే ఈసారి జగన్ ఓడిపోవడం ఖాయం అంటారు? ఖచ్చితంగా 100%. 100% ఓడిపోతాడు ఈసారి. మీ సపోర్ట్ ఎవరికి? టీడీపీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే అండి, మీ పేరు? అనిల్ కుమార్. మీరు ఆంధ్రానా? అవును, ఆంధ్ర. ఆంధ్రాలో ఎక్కడ? ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి. ఓకే. ఇప్పుడు ఆంధ్రాలో ఈసారి గెలుపు ఎవరిది అంటారు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ మాట? మేమైతే టీడీపీ అనుకుంటున్నాం. టీడీపీ అనుకుంటున్నారు. టీడీపీ వచ్చేటువంటి అంటే కూటమి వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి? ఎక్కువగానే ఉన్నాయి. టీడీపీకి ఛాన్సెస్ ఎక్కువ. టీడీపీ అని జనసేన మెర్జైని కదా, కొంచెం ఎక్కువ రావచ్చు. అచ్చా, అంటే అలయన్స్ అయింది కాబట్టి కొంచెం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు. ఎక్కువ ఉన్నాయి. అంటే ఈసారి జగన్ ఓడిపోవడం పక్కా అంటారా, ఖాయం అంటారా? మేబీ అది నేను చెప్పలేను. ఏమనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారా మరి? మేబీ అయ్యి ఉండొచ్చు. అంతగా అయితే నాకు అంటే మీరు విన్నంత వరకు నాకు వచ్చేసి ఇట్స్ మై ఫస్ట్ ఓట్. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్. సో కూటమి అయితే పక్కా వస్తుంది అంటారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? సుకుమార్. ఓకే. ఆంధ్ర, మీరు ఆంధ్రానా? ఆంధ్ర. ఓకే. ఆంధ్రాలో ఎక్కడ? ఆంధ్రాలో విజయవాడ. విజయవాడ, రైట్. ఇప్పుడు ఆంధ్రాలో గెలుపు ఎవరిది అంటారు ఈసారి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? మీ ఒపీనియన్? టీడీపీ రావాలండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి. హైదరాబాద్ని ముందుకు వెళ్ళినట్టు మన ఆంధ్రాని కూడా మళ్ళీ తీసుకెళ్ళాలి. అమరావతి షుడ్ బి ది క్యాపిటల్. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది అంటారు? ఎస్, పక్కా గెలుస్తుంది. జనసేనతో పాటు బీజేపీ కూడా కూటమి ఉంది కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100% చంద్రబాబు నాయుడు గారు సీఎం. సో ఈసారి జగన్ ఓడిపోవడం పక్కా అంటారా? 100%. రైట్ అండి. ఏమనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? మార్పు కోరుతున్నారా? మార్పు కోరుతున్నారు. ప్లస్ ఏమనుకుంటున్నారు అంటే ఆయన ఆ స్టేట్ని బ్యాంక్రప్సీ చేసిండు. జనాలు రోడ్లు లేవు, ఏం లేవు. ఆయన సొంత దానికే అక్కడ ఉపయోగపడ్డాడు. 5 years దేర్ వాజ్ నో డెవలప్మెంట్. సో ఐ థింక్ చంద్రబాబు నాయుడు విల్ బ్రింగ్ బ్యాక్ దట్ గ్లోరీ టు ఆంధ్ర. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు? అధికారి. మీది ఆంధ్రానా? ఆంధ్రానే. ఎక్కడండి ఆంధ్రాలో? రాజాం. సార్? రాజాం. రాజాం. ఓకే. ఇప్పుడు ఆంధ్రాలో గెలుపు ఎవరిదంటారు ఈసారి? ఆంధ్రాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? మార్పు కోరుతున్నారా మరి ఈసారి? మార్పు రావాలి. ఎట్టి పరిస్థితులు వస్తేనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. సో కూటమి వస్తే చాలా మంచిది. కూటమి రావాలని కోరుకుంటున్నారు. ఎస్. ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు కూటమి వచ్చే అవకాశాలు? ఆల్మోస్ట్ 90%. 90% ఉందంటారు. సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు నార్మల్గా మీరు విన్నంత మట్టుకు? ఏమంటాము అంటే సో వాళ్ళ కమింగ్ అప్ ఫ్యూచర్ బాగుండాలంటే సో ఈ పథకాలు ఇవన్నీ వరస్ట్, అవన్నీ కరెక్ట్ కాదు. ఇది సో ఇవన్నీ కాకుండా ప్రత్యేకించి భవిష్యత్తు బాగుండాలి, నెక్స్ట్ 15 years 10 years అంతా బాగుండాలంటే కూటమి ఖచ్చితంగా రావాలి. వస్తేనే బాగుంటుంది. సో ఈ 5 yearsలో మొత్తం అంతా డివెస్టిగేటింగ్ అయిపోయింది. సో జీరో ఎంప్లాయ్మెంట్, జీరో డెవలప్మెంట్. సో దానివల్ల యూజ్ ఏం లేదు. డబ్బులు ఇస్తే యూజ్ అవ్వదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళు ప్రయత్నం చేసేటట్టు చేయాలి తప్పించి డబ్బులు ఇస్తే పనులు అవ్వవు. అది నా ఉద్దేశం. సో ఈసారి కూటమి పక్కా అంటారు? పక్కా రావాలి.
వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే కూటమికి రావాలి అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.